వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడే. వైసీపీ 100% అధికారంలోకి వస్తుందన్నారు మాజీ సీఎం జగన్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, హత్యా రాజకీయాలను ప్రజలు హర్షించరు అన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవన్న ఆయన 3 ఏళ్ల తర్వాత జగన్ 2.0 పాలన చూస్తారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఏపీని తిరోగమనం వైపు నడిపిస్తున్నారని విమర్శించారు. ఆయన వైసీపీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే, దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంతా బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం. బీహార్లో ఎలా ఉండేటివి, బీహార్లో అలా ఉండేటివి అని. ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది. 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అధికారం వైసీపీదే అన్నారు జగన్. కష్టాలు శాశ్వతం కాదు. ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోండి. చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి, నాకు తోడుగా నిలబడండి, ప్రజలకు తోడుగా నిలబడండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. ప్రజలకు మేలు చేసేలా, కార్యకర్తలకు అభయం ఇచ్చేలా పాలన సాగిస్తామన్నారు మాజీ సీఎం. జగన్ 2 పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తాను. ఈసారి జగన్ 2 పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు ప్రజల తరపున నిలబడదాం. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు తరహాలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు జగన్. అధికారం ఉంది కానీ అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొటికాయలు ఇస్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెబుతారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్.